फलनीर्य अर्चित प्रार्चित प्रेमेध सो कविदस्य అది కింద పెట్టు ఇప్పుడు చేతులు పోయి అభిషేకంకే కొడతాం కొట్టుడు ముందు అభిషేకాలు చేయాలి కొట్టుడు తర్వాత ముందు అభిషేకం చేయాలి దేవుడికి అందరూ తెలుసు సంయోరాగ్ని మహే గాతుం విఘ్నాయ గాతుం ప్రతిహే दैवी स्वस्ति सुनः स्वस्तिर्मानसे बुद्धरिक्राभेयं शम्नो सुदिपदे शम्चनिष्पदे ओम शांति और माట్లాడుతుండు ओम शांति 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 శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు అందరికన్నా భోజనం వాళ్ళ పెద్దలు కదా నడుపు పెద్దలు అచ్యుత ప్రార్థిత ప్రియమేధ స్వసవితస్య अर्चन्तु पुत्रकाम्या प्रसिद्धये धनं धान्यम् इन्द्राय सोमा सुवर्णकलशे दीर्घमायुः यः परनीर्य अपला पुष्पैत्यः नारिकेलफलोदकं समर्पयामि ఏం బాగాలి ఒక్కసారి ఒకటి అయ్యి రెండోది అలది ఇక అర్చిత ప్రార్థిత ప్రియమేధ సో సవితస్య ఇవన్నింటినీ బండ తెచ్చుకుంటే అయిపోతుంది కదా తెచ్చుకోబోకపోయింది కొట్టుబండే భయం పడుతుంది మరి పూజ అంటే ఎట్లుంటుంది వచ్చిన గంట సేపటికే వచ్చిన తయారు పెట్టుకోవాలి నువ్వు అదొకటి చేతపడు యా ఫలనీర్య అందరు అభిషేకం చేయాలి ఈ కొడుకు వంతి చివరికి పెట్టాలి యా ఫలనీర్య అపరా పుష్ప ఇత్య నా కలిగింది నారికేళ ఫలోదకం సమర్పయామి షన్నో దేవిర్విస్తయా మీరు ఏ పంతులని ఇది చూసి చేతులతో కొట్టిస్తారు ఉత్తర అట్లా కొట్టించారు అర్చిత ప్రార్చిత ప్రేమేధ సో సవితస్య ఇదంతా ఏంది అభిషేకము ఏ అభిషేకం సత్యనారాయణ స్వామి అభిషేకం మంచిగా దేవుడికి మొక్కండి ఏం మొక్కుతారో మనసుతో మొక్కి ఇదంతా మన కార్యక్రమాలు కావడానికి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ పలుకుతుంది మన సంతోషం అయితే తప్ప మేము అందరం పెట్టినాం ఒక సంతోషం అయితే ఒక ఫీలింగ్ అవును కదా అందుకే అందరూ మొక్కి ఆ దేవుడిని తీసి నీళ్ళలో ముంచి అలా పెట్టింది గంధం పసుపు పెట్టి అనేన సిద్ధిరకం జానావాది షోడశోపచార పూజ నించకరిష్యే పోయి చక్కెర వేయాలి శర్కర నైవేద్యం సోపేయాలి ఇప్పుడు పాలతో కడగాలి దేవుడిని పంచామృతం యోని పాలు పంచామృతం యోని తమ్మదు శర్కర సంయుక్తం పంచామృత స్నానమహం కరిష్యే ఒక్కొక్క ముంతాసుడు తీసుకురండి బాగుంది ఇవన్నీ కూడా గిలాసు అలవాటు తీర్థం ముంతాసుడు తీసుకురండి అర్చిత ప్రార్చిత ప్రియమేధ సో శంకరస్య అనే దేవుణ్ణి తీయం మీ దగ్గర నీళ్లు ఉన్నాయి కలిసముద్ర అక్కడ ముందు దేవుడిని మంచిగా ఫ్రెష్గా స్నానం చేసిండా కడిగిన స్నానం చేసిండా దేవుడు నీ దగ్గర తువాలు ఉందే నీ తువాలతో ముంగడ నీళ్ళు భాగం చూడు సత్యదేవస్య స్వామి ఏ నమః అమ్మ నువ్వు గంధం పెట్టి వస్త్రం వేసి పసుపు పెట్టి అలా కూర్చుని పెట్టి అర్చిత ప్రాక్షిత ప్రియమేధ సో సవితస్య అర్చంతు పుత్రకామ్యార్థ సిద్ధే ధనం ధాన్యం ఇంద్రాయ సోమా సువర్ణకలశే దీర్ఘమాయో యః ఫలనీర్య ఫలా పుష్పైశ్చ నారికేల ఫలోదకం సమర్పయామి షన్నో దేవిర్విషయ అపోహంతు విదే వస్త్రం లేదా వస్త్రం తీయాలి దేవుడిని తీయాలి వస్త్రం ఇట్లా వస్త్రం ఇప్పుడు పూలు పెడతారా పొలగన్న పెడతారా తులసి దళం పెడతారా మీ ఇష్టం తులసి దళాలు ఉన్నాయి తులసి దళం పెట్టు ఉంటే అర్చిత ప్రార్థన ఉంది అర్చిత ప్రార్థన ప్రియమేధ ఇది అందరు పసుపొట్టేయండి అందరు పసుపొట్టేయండి అమ్మాయి గిన్నెలు పోయి తీర్థం అర్చిత ప్రాక్షిత ప్రియమేధ సో సవితస్య అర్చంతు పుత్రకామ్యార్థ సిద్ధయే రైట్ అది ఎడబెట్టు ఆ గిలాసు ఆడుతున్నాయి ఇవన్నీ యః ఫలనీర్య ఎడబెట్టు దాని మీద మూత పెట్టు సత్యదేవస్య స్వామి ఏ నమః అక్షంతలు వేయండి అసుమ వేయండి అనండి ఓం కేశవాయ నమః మీరు అక్షంతలు వేయండి పలుకొట్టేస్తారు ఓం నారాయణ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః చేస్తావా 16 సార్లు 16 టైమ్స్ 16 సార్లు 16 టైమ్స్ చెప్పు ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం అదోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం రవే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం గణపతే నమః, ఓం గౌజే నమః, ఓం శివే నమః, ఓం మేధాయ నమః, ఓం సావిత్రే నమః, ఓం సత్యనారాయణ స్వామియే నమః. మంచి నమస్కారం చేయండి. చేసిన తర్వాత పూలు ఉంటే 2 చెవులు పెట్టుకోండి. ఆడవాళ్ళు చిక్కకు పెట్టుకోండి, లేకుంటే దండలు వేసుకోండి. ఉన్నాయి దండలు ఉన్నాయా? పూలు ఒక పువ్వు చిక్కకు నీ కోడలు పెట్టుకోమని నువ్వు ఒకటి పెట్టుకో, అలాగే మన కూడా చెవులో 3 పెట్టుకోమని అక్షత ఉంటే పెట్టుకోండి. దేవుడు ఊపుకోండి. తొట్టెలు వేసుకుంటూ మేము అన్ని తెచ్చుకున్నాం. 2 పూలు లేదా ఆ కింది ఆ గుంద ఏం కాదు. ఆ గుంజ ఏం చేస్తాయి? పెట్టుకోండి. చెవులో పెట్టుకోండి. కుడి చెవుల పొడి చెవు ఒకటి చెవులో పెట్టుకోండి. అక్షంత చేత పట్టుకుని చేతులు జోడించుకొని మాట్లాడేది కూడా ఏకదానేమి శారణ్యే ఋషేశ్వ అక్షంతలు పట్టుకుంటుంది. ఏకదానేమి శారణ్యే ఋషేశ్వనకాదాయ ఖలు ప్రభుత్వరాగతం సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో మాట్లాడుకుంటా మీరు తోలుకుంటున్నారు మాట్లాడదు. సెట్ ఇట్లా వెళ్ళినా ఇక్కడ కూర్చోం. నువ్వే ఇట్లా ఎడిగినా ఇక్కడ కూర్చోం. మీ ఆయన మళ్ళా సార్ లేసామనుకో చెట్టు గుంజుకొని తోలిస్తా. చేతులు తడుచుకోండి. నువ్వు నవ్వుతున్నావు. ఏకదానేమి శారణ్యే ఋషశౌనకాదాయ ప్రభుత్వరాగతం సర్వం సూతం పౌరాణికం ఖలు. ఇగో పూర్వకాలంలో భగవంతుడు విష్ణుమూర్తి అంటాడట, అయ్యా ఏ వ్రతం చేస్తే మానవుల కష్టాలు దూరమైంది అంటే భగవంతుడు అంటున్నాడు, సత్యనారాయణ వ్రతం చేస్తే మానవుల కష్టాలు దూరమైంది. వృద్ధుని లేచి స్నానం చేసి ఇంట్లో అలికి ముగ్గులు పెట్టుకొని సత్యనారాయణ పీట తీసుకువచ్చి ఆ పీటను కడగాలి. అరటాకులు కట్టాలి, మామిడి ఆకులు పెట్టాలి, అందులో కొత్త బట్ట పరిచి బియ్యము, పోకలు, ఉచ్చరపలు, బాదాములు, కుడుకలు పెట్టి బ్రాహ్మణ ద్వారా పూజ చేయించుకోవాలి. సంకల్పము అంటే పలానా గోత్రం అని నా పేరు, నా భార్య పేరు అవన్నీ చెప్పుకోవాలి. చెప్పుకున్నారు మీరు, మీ భార్య చెప్పుకున్నారు కదా. ఆ తదుపరి కలశ పూజ చేయాలి. అక్కడ కలశ పూజ చేయించిన తర్వాత గణపతి పూజ చేయాలి. చేసేది కదా. అలాగే గౌరమ్మ పూజ చేయాలి. లక్ష్మీదేవి గౌరమ్మ ఏమనుకున్నారు? లక్ష్మి. ఎవరైతే గణపతి పూజ చేస్తారో మీకు శుభం వస్తుంది. గణపతి పూజ చేయడానికి శుభం కాదు. అందుకే మీకు గైందాల కూడా ఏముంటుంది? గణపతి ఉంటుంది. గౌరమ్మకి ఎందుకు పూజ చేయాలి? లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలని. లక్ష్మి ఉండాలకు వాళ్ళ ఇంటికి లక్ష్మి ఉండాలి కాబట్టి గౌరమ్మ పూజ చేయాలి. మరి కష్టాలు పోవాలంటే నవగ్రహాలకు పూజ చేయాలి. మనం సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతుని 9 పూలు పెట్టించింది. భగవంతుడికి నవగ్రహాలకు పూజ చేసినంత భగవంతుడు విష్ణుమూర్తిని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, కొబ్బరి నీళ్ళతో పూజ చేయించిన తర్వాత కథ విని నైవేద్యం పెట్టాలి. శ్రీరాము నైవేద్యం పెట్టాలి. మంగళారతి కడుపుండా భోజనం చేయాలి. 10 మందికి భోజనం పెట్టాలి. ఇలా ఎవరు చేస్తే వారి మనసులో ఉన్న కోరిక నెరవేరుతాయి. చెప్పేటి వాళ్ళే నెరవేరుతాయి, వినే వాళ్ళని నెరవేరుతాయి, వచ్చిన వాళ్ళే నెరవేరుతాయి. మరి మీ కోరికలు తీరాలంటే మౌనంగా కథ వినాలి, మాట్లాడదు. అందుకే భక్తి శ్రద్ధాన్వితో సత్యదేవస్య వ్రతముత్తమం. ఏమన్నా కానీ నైతే ముచ్చట పెడతా అంటే అది మీ ఇష్టం. కానీ భగవంతుడి పూజ చేసినప్పుడు మనసారా చేయండి. ఎవరు మిమ్మల్ని చేస్తున్నాను కాదు, మిమ్మల్ని ప్రతి ఒక్క నిమిషంలో దేవుడు చూసుకుంటాడు. అలా చేస్తూ భగవంతుడు వెళ్ళాడు. ఈ ప్రకారంగా సత్యదేవుని యొక్క ప్రథమోధ్యాయ సమాప్త. అక్షంతలు వేయండి, పదుకొట్టేయండి. హరిద్రాన్నిధాయ కుంకుమాన్నిధాయ పదుకొట్టేయండి. ఫలా పుష్ప నారికేళ ఫలం సమర్పయామి. కాశ్యప నగరంలో పట్ల ఒక బ్రాహ్మణుడు ఉంటుండేవాడు. కాశ్యప నగరంలో ఒక బ్రాహ్మణ పంతుడు ఉంటుండేవాడు. ఆ బ్రాహ్మణ పంతులకు అనేకమైనటువంటి కార్యక్రమాలు. కానీ మనిషికి పనిలో పట్ల అలసత్వం అనేది పనికిరాదు. ఒక పని చేసినప్పుడు చేతన పడుకో, కింద పడి ఊరుకోను. కాశీలో నగరంలో పట్ల ఒక బ్రాహ్మణ పంతుడు ఉంటాడు. కాశీలో పట్ల వారణాసిలో 1000 మంది, 1,00,000 మంది బ్రాహ్మణులు. అటువంటి బ్రాహ్మడు బాధపడుతుంటే భగవంతుడు తన కళలో కానొచ్చిపోయి, ఏ బ్రాహ్మడా నువ్వు సత్యనారాయణ పూజ చెయ్యు. ఏం చేయమన్నాడు? నీ కష్టాలు దూరం అయితే తెల్లవారేసి నువ్వు వ్రతం చేసి బ్రాహ్మడికి అనేది తెలుసు కదా.
కొద్ది కాలంలోనే ధనవంతుడైపోయాడు, లక్షాధికారి అయిపోయాడు. సంతోషం అయిపోయింది. ఇప్పుడు మనకు కూడా ఒకనాడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం, ఆ పరిస్థితి ఆ స్థాయి మీకే తెలుసు కదా. అందుకే భగవంతుడిని నమ్ముకున్న వాడికి ఇప్పుడు నష్టం కాదు. అందుకే భగవంతుడిని ప్రతి ఒక్కరు మనసా వాచకొక్కరు. అందుకే నేను ప్రతి ఒక్కరు చెప్తా, వాళ్ళ సపరేట్ ఉంటే నువ్వు ఇల్లు కట్టాలి, నువ్వు ఇల్లు కట్టాలి, బలవంతంగా చేసి ఎట్లా వాళ్ళకి కష్టాలు పెడతారు. కానీ కష్టం పెట్టడం నాకు ఇష్టం కాదు, కానీ మీరు కొంత కష్టపడి ఫలితం వస్తుందని ఇష్టం. అందుకే కష్టపడ్డ వాడికి ఫలితం వస్తుంది. తల్లి నీళ్ళాడాలంటే పిల్ల పుట్టాలంటే ఎంతో కష్టపడాలి. ఎంత కష్టపడితే పిల్ల పుట్టింది సంతోషమైంది, మరి ఇల్లు కట్టాలంటే సంతోషమైంది. అందుకే మన కార్యక్రమాలు కావాలంటే అంత కార్యక్రమాలు కష్టపడాలి. చదువుకునేవాడు విద్యార్థి ఎంత చదువుకుంటే పాస్ అవుతాడు. అలాగే మనం చేసే పనులు కూడా శుభం కావాలి, మొక్కండి. అలా చేస్తూ బ్రాహ్మణ సత్యలోకానికి వెళ్ళాడు. ఎన్నో పనులు చేస్తున్నాడు, ఉదయం నుంచి లక్షాధికారి అయ్యాడు. ఒకనాడు ఒక కట్టెల పెట్టుడు పోయిండు. స్వామి ఏంది ఇది పూజ అని అడిగింది. వాళ్ళ తెలంగాణ అడుగుతారు, ఏమి లేదు వారి సత్యనారాయణ వ్రతం చెయ్యు, నీ కష్టాలు దూరం అయితే అన్నాడు. అనగానే స్వామి మన దగ్గర పైసలు లేవు, పూజ చేయమంటూ. పైసలు లేని తెచ్చు వస్తాయి పో అన్నాడు. ప్రసాదం తీసుకున్నాడు. వాడు చేసే వ్యాపారం ఏంది, కట్టెల మోప 3 కట్టెలు ఏంది ₹2 వస్తాయి. అలా ఊర్లో పోతుంటే అన్ని కూడా గంధపు కట్టెలుగా మారిపోయినాయి. ఏం కట్టెలు అయిపోయినాయి? గంధపు కట్టెలుగా మారిపోయినాయి. గంధపు కట్టెలుగా మారి ₹1000 అమ్ముడిపోయింది. మట్టి కట్టెలకు గంధపు కట్టెలకు భేదం లేదు. మట్టి కట్టెలు ఎంత ఉంటాయి, దర్వాజా కట్టెలు ఎంత ఉంటాయి, గంధపు కట్టెలు ఎంత ఉంటాయి. అలా వాడు కొన్ని రోజుల్లో లక్షాధికారి అయ్యాడు. భగవంతుడు అతన్ని మంచి ఆదుకున్నాడు. ఆదుకుంటే చేరుకుంటేనే ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఇది సత్యం. సత్యం ఎక్కడుంటుంది తెలుసా? మనిషి చెప్పడంలో ఉంటుంది, ఆనందం అని ఉంటుంది. ఆనందం ఎక్కడో లేదు, సత్యంతో ఉన్నవాడికి ఆనందం ఉంటుంది. సత్యనారాయణ వ్రతం మహాపుణ్యయోగం. కథ వినాలన్నా, కథ చెప్పాలన్నా, కథ చెయ్యాలన్నా యోగం కావాలి. ఏ యోగము? పుణ్యయోగం కావాలి. కాబట్టి భగవంతుని మొక్కుతున్నాము. ఆ కట్టెల అమ్మవాడు అనుకుంటాడు, ఏం రా ప్రతిరోజు కట్టెల మీద ₹2 రాకపోతుండే, ఇవాళ ₹1000 వచ్చినాయి. ఇవన్నీ బ్రాహ్మణ మహత్యం. చెప్పిండు కదా, తను నమ్ముకున్నాడు. కొన్ని రోజులు లక్షాధికారి అయ్యాడు, ఇల్లు కట్టుకున్నాడు. బ్రాహ్మణుడు పిలుచుకున్నాడు. యాట రథం చేస్తూ సత్యలోకానికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు వెళ్ళాడు, కట్టెలమ్మవాడు వెళ్ళాడు. చూసారా? అందుకే పెద్దల మాట సద్దిమూట, పెద్దల మాట వినాలి. అందుకే భగవంతుడు ఏమన్నా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రాహ్మణుడు, గురువే తల్లి, గురువే తండ్రి, గురువే దైవం. అవునా కదా? గురువుల మాట వినాలా, పెద్దల మాట వినాలి. వింటే మనకు కూడా శుభం అవుతుంది. అలా చేస్తూ బ్రాహ్మణుడు కట్టెలమ్మవాడు సత్యలోకానికి వెళ్ళారు. మరి మనకు కూడా మంచి కార్యం మొక్కుంది. మీరు చెప్పేవాళ్ళు భగవంతుడికి మనసారా మొక్కండి, స్వామి మాకు కష్టాలు దూరించమని. కష్టాలు లేనోళ్ళు లేదు. తెల్లగా మనము ఎంత మంచుకున్నా కానీ మనలో పట్ల ఒక నల్ల ఉదకి కోరిక ఉందని మొక్కుతాం. అవును కాదు? ఎంత ఉన్నా అని ప్రతి ఒక్కడు, ముసలివాడు కూడా నేను బ్రతకాలని కోరుతాడు. అందుకే ఆ స్వామి మొక్కండి, మా కష్టాలను దూరం చేయమని. వినరా? అనండి, సత్యనారాయణ స్వామియే నమః. అక్షరం వేసి దండం పెట్టండి, పసుపు వేయండి. గంధద్వారాం గ్రహాదుష్టాం నిత్యపుష్టకరీష్ణీం 3వ అధ్యాయంలో పట్ల అక్షరం పట్టుకోండి. ఏమర్థం అయిపోయింది నీకు నేను చెప్పిన కథలు చెప్పుకుని. పూర్వకాలంలో బ్రాహ్మణుడు చక్కగా వ్రతం చేసి లక్షాధికారి అయ్యాడు. కట్టెలమ్మవాడు చేసి లక్షాధికారి. ఎట్లా బట్టి ఇంకా లక్షాధికారి కష్టపడ్డారు కదా. ఈ రోజు మీరు కష్టాలు పడతారు కదా, ఉత్తమలు పడ్డారు. కష్టపడాలి. కష్టే ఫలే సుఖి నగదు. మీకు శుభం కోసం చెప్తా. పంతులు ఏదో మజాక్ చేస్తాడు, జోక్ చేస్తాడు అనుకుంటే అట్లా ఎవరు జోక్ అంటే జీవితం జోక్ అయిపోతుంది. ఎప్పుడు కూడా పరాశకలు అనద్దు. పూజ చేసినప్పుడు భక్తి శ్రద్ధతో అని వ్రతం చేయాలి. పరాశకం చేయొద్దు. పరాశకం చేస్తే మనకు పరాశకం అయిపోతుంది. పూర్వకాలంలో ఒక సౌకారు ఉండే, ఆ సౌకారికి ఎన్నో ఉన్నాయి, కోట్ల రూపాయలు, కానీ పిల్లలు లేదు. చూసినా ఎన్ని కోట్లు ఉన్నాయి, నీకు ఎందరు పోరాడాలని అడుగుతారు. ఇప్పుడు మీ అందరికీ ఎంత సంతోషం ఉంది, అలా కనిపిస్తుంది. మాకు మనమడు పుట్టిండు, మీకు అనిపిస్తుంది మాకు కొడుకు పుట్టిండు. సంతోషం, ఇది సంతోషం. ఈ ఇల్లు కాదు, ఉద్యోగం కాదు, పైసలు కాదు, మనకు సంతానం గొప్ప. కాబట్టి సౌకారి కోటీశ్వరుడు, పిల్లలు లేవు, ఎన్నో పూజలు చేసిండు. అప్పుడు ఒకనాడు రాజుగారు గంగా తీరం ముందు వ్రతం చేస్తుంటే రాజు పోయిండు. సౌకారి వ్రతం చేస్తున్నాడు. అక్కడ రాజు దగ్గరికి పోయిండు. ఏ సౌకారి, ఇన్ని పూజలు చేసిన వ్రతం చేస్తారు, ముగ్గురి పిల్లలు పుడతారు అన్నాడు. ఎవరి నోట్లో ఏముంటుందో తెలియదు. ఎందుకంటే గిరి ఏమైనా వచ్చినప్పుడు మమ్మల్ని గిట్ల బెదిరిస్తాడు అని అనుకుంటాడు. నీకు మంచి కావాలని బెదిరిస్తాడు. నేనే మీ వాళ్ళని బెదిరించిన. ఈయన పార్వతిని మాటకు మజాక్ చేస్తుంటే, గేలు చేస్తుంటే, ఏ గట్ట కాదు గిట్ల గిట్ల ఇట్లా అని ఆఖరి వాళ్ళతో చేయించినట్లు. అది ఈరోజు వాళ్ళే సంతోషంగా ఉన్నారు. అది భగవంతుడు ఎవరి నోట్ల వల్ల ఏం తెప్పిస్తాడో తెలియదు. కాబట్టి రాజు ఏం చెప్పిండే, సౌకారి
ఈ వ్రతం చేస్తాను మొక్కు నీ మంచిది నేను మొక్కు పోయి భార్యకి చెప్పిండు. భార్య అన్నది నాకు కనుక పిల్లలు ఉడితే వ్రతం చేస్తా అన్నది. ఏమన్నది? సంతానం అయితే వ్రతం చేస్తా అన్నది. అదే నేను నీళ్లు పోసుకున్నది. 9 నెలలు గడిచినాయి. ఆడపిల్ల లేక పుట్టింది కదా, కళావతి అని పేరు పెట్టుకున్నారు. అందుకే ఆడవాళ్ళు ఇంటికి ముందు పుట్టారు. మరి మీ కొడుకు పుట్టే ఎట్లా మళ్ళీ ఆడపిల్ల పుట్టారని మొక్కాలి. కానీ నిజంగా అంటే ఆడవాళ్ళే ఇంటికి ముందు పుట్టారు. పార్వతికి 2 కొడుకులే పుట్టి, నాకు 2 కొడుకులు పుట్టి ఏం చేస్తాను? ఉన్నారని ఏం చేయరాదు. కానీ ముందు ఏమని మొక్కాలి? ఆడపిల్ల పుట్టాలని మొక్కాలి. ఇప్పుడు ఇలా ఉన్నది ఆడపిల్ల పుట్టింది నరసవ. అందుకని భగవంతుడు ఏం చేస్తాడు? ఎవరికైతే తెలుసో తెలియదు. భగవంతుడికి ఆడపిల్ల పుట్టింది, వాళ్ళకు కళావతి అని పేరు పెట్టారు. మళ్ళీ పిల్లలు పుట్టలేదు. చాలా గొప్పగా పెంచాడు. పెద్ద పెరుగుతుంది పిల్ల. భార్య అంటది, ఏమండి సత్యనారాయణ వ్రతం చేద్దామా అంటే షౌకారు అంటారు, అమ్మ నాకు వీలు లేదు, వీలున్నప్పుడు చేస్తా, లేకపోతే పెళ్లిలో చేస్తా అన్నాడు. ముందేమన్నాడు? బిడ్డ పుడితే వ్రతం చేస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు? పెళ్లిలో చేస్తా అన్నాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు అయిపోయింది. అమ్మాయి పెళ్లిడికి వచ్చేసింది. మంచి కోమడి పిల్లాన్ని తీసుకొచ్చాడు, పెళ్లి చేశాడు. పెళ్లి లోపల అన్ని చేసిండు, వ్రతం మర్చిపోయిండు. భగవంతుడు శాపన పెడుతున్నాడు, షౌకారి నీ ఇంట్లో దొంగలు పడదురుగాక. దేవుడు శాపన ఎందుకు పెట్టిండు? కావాలనే మనం తప్పు చేస్తే మనకు కష్టాలు పెట్టాడు. కాబట్టి భగవంతుడు శాపన పెట్టగానే రాత్రి దొంగలు పడి మామాలను తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. ఇంట్లో దొంగతనం డబ్బులన్నీ తీసుకుపోయారు. మామాలను జైలు పడ్డారు. తినడానికి తిండి లేదు, బిచ్చమెత్తుతున్నారు తల్లి బిడ్డలు. అప్పుడు ఒకనాడు ఒక బ్రాహ్మణ ఇంట్లో పట్ల ఇలా వ్రతమైతుంటే వాళ్ళు పోయి స్వామికి మొక్కారు. ఏమని? సత్యనారాయణ దేవా, నా భర్త గాని అల్లుడు గాని ఇంటికి వస్తే 2 పీటలు పెట్టి పూజ చేస్తా. అందరూ సత్యనారాయణ పీట ఒకటి పెడతారు కదా, నేను 2 పీటలు పెడతా అని మొక్కింది. మొక్కి స్వామికి మొక్కింది. రాత్రి పడుకున్నది. కలల రాజు కానొచ్చి భగవంతుడు కోమట్టుని వదిలిపెట్టు, ఎందుకంటే వాళ్ళ భార్య వ్రతం చేసేది. అందుకే స్వామి ఏమంటాడు? ఎవరే కానీ ఇంట్లో ఒక్కరైనా పూజ చేయాలి. భక్తి శ్రద్ధాన్వితో సత్యదేవస్య వ్రతముత్తమం. ఒక్కరితోనే మంచి పేరు వస్తుంది, ఒకరితోనే చెడ్డ పేరు వస్తుంది, ఒకరితోనే శుభమైంది. కాబట్టి మొక్కగానే భగవంతుడు చెప్పాడు, కోమట్టను వదిలిపెట్టు. తెల్లారేసిండు, రాజు వదిలిపెట్టిండు. డబ్బు బంగారం ఇచ్చాడు. డబ్బు తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు భగవంతుడికి అనిపించింది, వీళ్ళని పరీక్ష పెడదాం. ఏమని? వీళ్ళ పరీక్ష ఎట్లుంటుందో చూద్దాం అని వాళ్ళ దగ్గరికి పోయి ఏమంటాడు? ఏ సౌకారి, మరి నీ పడవలు ఏమున్నాయి, ఇవి ఎక్కడికి సామాన్ తీసుకుపోతున్నావు అని అడిగాడు. అడుగుతారు కదా, ఇప్పుడు ఎవరైనా తెలంగాణ వాళ్ళు అడుగుతారు, ఏమంటారు? బాపు మీరు ఏ ఊరు అని అడుగుతారు. వీళ్ళు ఏమన్నారు? కోమట్లు. మరి సౌకారి ఏమన్నారు? భగవంతుడు ఏమన్నాడు చూద్దాం అనండి. సత్యదేవస్య గురు పరబ్రహ్మణే తృతీయోధ్యాయ సమాప్త. అక్షతలు వేయండి, మళ్ళీ పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ, ఒకరు బుక్కా గులాలు వేయండి అనండి. ఒకరు పతంగ చూర్ణం అనండి. పతంగ చూర్ణం సమర్పయామి సత్యదేవస్య పరబ్రహ్మణే నమః. మళ్ళీ అక్షతలు తీసుకోండి, చేతులు జోడించుకోండి. ఏమన్నాడు? అయ్యా నీ పడవలు ఏమున్నాయి అంటే వాళ్ళు ఏమన్నారు? అన్ని ఆకులు తీగలు ఉన్నాయి స్వామి అన్నారు. భగవంతుడు రాజుగారికి ఇస్తే డబ్బులన్నీ ఇచ్చాడు. బంగారము, రూపాయలు, వజ్రాలు, వైడూర్యాలు ఇస్తే అబద్ధమాడింది. అబద్ధమాడితే దేవుడు అన్నాడు తథాస్తు అన్నాడు. అక్కడ చూడండి సత్యనారాయణ పోవటం మీకే ఏర్పడుతుంది. దేవుడికి ఎన్ని చేతులు ఉన్నాయి? దేవుడి చేతులు లేదు. ఎన్ని? ఏ చేతులు ఏమున్నాయి? సరే, ఎడమ చేతుల ఏమున్నది? పైకి. కుడి చేతి ఏముంది? ఎడమ చేతిలో శంఖం ఉంది, కుడి చేతిలో చక్రం ఉంది, ఎడమ చేతిలో గద ఉంది, కుడి చేతిలో అభయహస్తం ఉంది. శంఖ చక్ర గదాధారి, అతని పేరేంది? శంఖ చక్ర గదాధారి. అర్థమైందిగా? శంఖమును చక్రమును గదను ధరించిన ఓ భగవంతుడా. మరి 4 చేతులు ఉన్నడికి 3 ఉన్నాయి వస్తువులు, 4వది లేదు. ఇందులో ఏముంది? అభయహస్తం ఉంది. లేవు అంటే లేకపోతే, ఉన్నాయంటే ఉండని. నాకు మంచి కానంటే తథావస్థ అంటాడు. నాకు అద్దు, నాకు మంచి కాకపోతే, నాకు ఇప్పుడు చెడే ఉండాలంటే తథావస్థ అంటాడు. అందుకే మనం ఏం కోరాలి దేవుడు ముంగడ? స్వామికి మాకు శుభం కావాలని మొక్కండి, అప్పుడు మీకు శుభమవుతుంది. అందుకే ఈ పూజ చేసినప్పుడు వ్రతం యొక్క అర్థం ఏంది? శంఖ చక్ర గదాధారి. భగవంతుడు కథల్లే ఉంది. శంఖము చక్రము గదధరించిన ఓ భగవంతుడా, నిన్ను గనక కాళ్ళు పట్టుకుంటే మాకు నెరవేరంది లేదు. నెరవేరింది లేదు, నెరవేరింది కదా, నెరవేరి ఏదంటే అది అవుతుంది. ఇవాళ చెప్తున్నా, ఈ కార్పొరేట్ కావాలంటే అవుతుంది తప్పకుండా. అయితే ఒకళ్ళకు 4 రోజులు వెనుక కావచ్చు, 4 రోజులు ముందు కావచ్చు, కానీ మంచి మొక్కుదాం. తర్వాత అనేది భగవంతుడు ఉన్నాడు. అలా యొక్క కోమట్లు పోయి దేవుడి కాళ్ళ దేవుడు ఏడుస్తున్నారు. ఏమన్నారు? తథాస్తుని అన్ని ఆకృతిగలు అయిపోయినాయి కదా.
పోయి ఏడుస్తున్నాడు. అప్పుడు భగవంతుడు అంటాడు, ఒరే మూర్ఖుడా, చెప్పినట్టు ఇళ్ళలో లేమంటావు? మూర్ఖుడు ఉన్నావా? చెప్పినట్టు ఇట్లా లేవంటాడు. మూర్ఖుడా అంటే చెప్పినట్టు వినేవాడు. మూర్ఖుడా, బిడ్డ పుడితే వ్రతం చేస్తాను చేయలేదు, బిడ్డ పుడితే వ్రతం చేస్తాను కదా చేయలేదు, లగ్గంలో చేస్తాను చేయలేదు. అందుకే మాటకు సత్యం అందుకు పథ్యం. మాట మాట్లాడితే సత్యం ఉండాలా, రోగం వస్తే పథ్యం పట్టాలా. పథ్యం పట్టాలి రోగం దక్కదు కదా. కాబట్టి ఆ భగవంతుడికి నమస్కారం చేశాడు. స్వామి తప్పు చేశాడని కాలంగా పడ్డాడు. పడంగానే తథాస్తు అన్నాడు, ఇంటిపై వ్రతం చేస్తానని. అన్ని డబ్బులు ఇచ్చేశాడు. చూసారా, భగవంతుడు నేను తీసుకోలేదు, తథాస్తు అన్నాడు, అన్ని డబ్బులు వచ్చేసాయి. అప్పుడు గ్రామంకు చేరుకున్నాడు. ఒక సేవకుడి ఇంటికి పంపిండు. ఇంత కళావతి వ్రతం చేస్తుంది చెప్పంపిరు. నేను వచ్చిన గంగొడ్డుకు ఉన్నా, మరి గంగొడ్డుకు పడవ ఉన్నప్పుడు ఇంటి దాకా రాదు కదా. చెప్పంపితే తల్లి అంటే, బిడ్డ వ్రతం చేస్తున్నావు, వ్రతం చేసినప్పుడు మధ్యలోకి వెళ్ళి ఇవ్వద్దు, కాబట్టి నువ్వు వ్రతం చేసి రా అని తల్లి వెళ్ళిపోయా. బిడ్డ ఒక్కోతే ఉన్నది, వ్రతం చేస్తుంది, దేవుడికి చిత్తమంతా ఉన్నది మొగడి మీద, మనసంతా మొగడి మీద ఉంటే పూజ అంటారా? పూజ శ్రద్ధతోనే ఉండాలా. పూజ అంతా దేవుడి మీదనే ఉండాలా, కథ మీదనే ఉండాలా, శ్రద్ధతోనే ఉండాలా. నేను చెప్పినప్పుడు కూడా అట్లనే చెప్తా, మనుషుల్ని చూసుడు కూడా అట్లనే చూస్తా. చక్కగా వినలేదనుకో వెంటనే నేను మాట్లాడతా, ఏమమ్మ సరిగ్గా వినుండే. అందుకే సత్యదేవస్య వ్రతం మహామహిమాన్వితం. సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చాలా గొప్పది. మీరు 4 గంటలు కూర్చుంటే మీకు అర్థం కాకపోవచ్చు, అరగంటలు అర్థం చేపిస్తారు. దాని పద్ధతి ఉంది, పద్ధతి తెలవాలి. పూజ అంటే ఏంటి? 4 గంటలు నామాలు పెట్టుకొని మందితో కూర్చోబెట్టి ఆహా అంటే పూజ కాదు. అరగంట కూర్చున్న చక్కగా కూర్చుని పూజ చేయాలి, అది పూజ అవుతుంది. అవునా కదా? చక్కని తిండి గింత తింటే కడుపు నిండుతుంది, కోపంతో ఇంత అన్నం తింటే మానేస్తారు. అందుకే భగవంతుడి పూజను భక్తి శ్రద్ధలతో చేయండి, మీరు మనసుతో చేస్తే పూజ. అందుకే నేను చేసినప్పుడు అందరికీ చేయమనండా, నా కథ కూడా అలాగే ఉంటుంది. భక్తి శ్రద్ధాన్వితో అర్థం కానివాడు ఉండడు. సత్యనారాయణ పూజను కట్ చేసుడు లేదు, కటింగ్లు చేసుడు లేదు. ఏదంటే అది కావాలంటే కావాలి. దేవుడా నాకు ఇది కావాలా, నా కోరిక దాన్ని మొక్కుండి, మీకు తీరకుండా అనుకుంది. భక్తితోనే కూర్చున్నామంటే లేవద్దు, కూర్చున్నామంటే జరగద్దు, ఇట్లనే కూర్చోవాలి. కనీసం నడుము కూడా కింది గోడేది, కొందరు ఇట్లా నడుము వాడేస్తాం. ఇట్లా కాదు, కూర్చుంటే చక్కగా కూర్చుండి భక్తి శ్రద్ధాన్వితో అనిపిస్తుంది. పక్కలో అయ్యో నడుము వాడేస్తాం, అందరూ నన్ను చూశాను, మిమ్మల్ని చూసిందేనా, మీరు ఎట్లా కూర్చున్నా నాకేం చేసేది. నేను చేసేది పూజ, చెప్పేది పద్ధతి, తర్వాత మీ ఇష్టం. మీరు ఎలా ఉంటే నాకేం చేసేది, మీకు మంచి కావడానికి నా యొక్క బాధ్యత. భక్తి శ్రద్ధాన్వితో రమేష్ చూడం, భక్తి శ్రద్ధాన్వితో నువ్వు మామ భయపడాలని చూస్తాను. భక్తి శ్రద్ధాన్వితో సత్యదేవస్య వ్రతముత్తమం. అలా భక్తితోని వ్రతం చేశారట. అప్పుడు గ్రామంకు పోయారట, చెప్పంపినట్టు ఇంటికి. ఇంట్లో చెప్పంపితే కళావతి వ్రతం చేస్తుంది. తల్లి అంటే, బిడ్డ నువ్వు పూజ చేసిరా అని తల్లి వెళ్ళిపోయా. బిడ్డ ఒక్కోరితో ఉన్నది, వ్రతం చేస్తుంది, దేవుడికి చిత్తమంతా ఉన్నది మొగడి మీద. పసుపేయమంటే కుంకుమేస్తుంది, కుంకుమేయమంటే పూలేస్తుంది, పూలేమంటే దిక్కులు చూస్తుంది. పసుపేయమ్మ అంటే కుంకుమేస్తుంది, కుంకుమయ్యమ్మ అంటే పూలేస్తుంది, పూలేమంటే దిక్కులు చూస్తుంది. దాన్ని ఏమంటారు? బాడీ ప్రజెంట్ మైండ్ అబ్సెంట్. శరీరం ఈయనే ఉండాలి, మనసు ఈయనే ఉండాలి. ఇంకో దిక్కు చూడద్దు. నేను ఇలా కూర్చున్నానా, ఒకటే దిక్కు చేస్తుంటా పూజ, ఇంకో దిక్కు శ్రద్ధ లేదు. శ్రద్ధ వద్దు. శ్రద్ధ ఒకవేళ అత్యవసరం పడి మనం మాట్లాడాలి, పూజ ఆపుకోవాలి, స్వామి మొక్కాలి, ఒక నిమిషం మాట్లాడాలి, మళ్ళీ పూజ చేయాలి, తప్పు లేదు. అవునా కదా? అందుకే భగవంతుడి పూజను భక్తితో చేయాలి. అప్పుడు ఆ యొక్క కళావతి ప్రసాదం కూడా స్వీకరించకుండా వెళ్ళింది. ప్రసాదం కూడా స్వీకరించకుండా వెళ్తే అప్పుడు భగవంతుడు ఏం చేశాడు? చూడు కళావతి, నువ్వు వ్రతం చేసేటప్పుడు చక్కగా చేయలేదు, నీ మనసంతా మొగడి మీద ఉంది. పంతులు చెప్పిండు, పసుపేయమంటే కుంకుమేసినావు, కుంకుమేమంటే పూలేసినావు, పూలేమంటే దిక్కులు చూసినావు. ఎప్పుడే కానీ వ్రతంకు భంగం చేయొద్దు. వ్రతంకు భంగం చేస్తే మీకే పాపాలు వస్తాయి. అందుకే నీకు కష్టాలు వచ్చినాయి అంటే స్వామి మొక్కింది. స్వామి నా భర్త కానీ నా అల్లుడు కానీ ఇంటికి రావాలని తల్లి మొక్కింది. ఆ కళావతి తీర్థప్రసాదం తీసుకోకుండా భర్త చనిపోయాడు కాబట్టి స్వామి తప్పు చేశాను మన్నించు అనగానే ఇంటికి పోయి వ్రతం చేసి రామనే ఇంటికి వెళ్ళి వ్రతం చేసి ప్రసాదం తీసుకొని వచ్చింది. ఇదంతా ఎవరి మహత్యం వల్ల కష్టాలు వచ్చినాయి? ప్రసాదం స్వీకరించకపోవడం వల్ల. అప్పుడు కళావతి ఇంటికి వెళ్ళి తీర్థప్రసాదం తీసుకొని రాగానే మొగడి నీళ్ళ దగ్గర పైకి వెళ్తూ ఒడ్డుకొచ్చాడు. అంటే ఆ కాలంలో సత్యం అనేది ఉంటుంది. ఇప్పుడు సత్యం లేదని కాదు. సత్యనారాయణ ఎందుకు చేస్తామంటే మనకు శుభం కావాలి. పూర్వకాలంలో సత్యం ఉంటుండే. సత్యం ఎట్టుంటుండే? మాటకు అది సత్యం అవుతుండే. మనిషి చనిపోయిన వాడు బతుకుతుండే ఆ కాలం. ఇప్పుడు బతుకుతుంటే పంతులు కూర్చేమని లేపండి. ఆ కాలక్షేమ శక్తి నాకు లేదు, మీకు లేదు. అది సత్యకాలం. ఇది కలికాలం. కలికాలంలో కూడా వ్రతం చేస్తే మన కోరికలు తీరుతాయి.
ఏం కోరికలు మనం అనుకున్న మాటలు దాని కష్టం తీరినట్టే కదా. కాబట్టి ఆ కాలంలో సంతానం కలిగింది, ఆ కాలంలో బ్రతికింది. ఈ కాలం బ్రతకకుండా కష్టాలు దూరమైతే వ్రతం చేస్తే. అందుకే కనీసం పూజ చేసినప్పుడు కథ వినుండి, మనసుతోని కథ వినుండి, మీ కష్టాలు దూరమైతాయి. మంచిగా మొక్కుండి, మీ మనసులో పట్ల ఏముందటదో భార్య, భర్త, కొడుకులు, పిల్లలు, ఇళ్ళు, సంతానం మీరు ఏమన్నా మొక్కుండి. అలా షావుకారు యొక్క కూతురు వ్రతం చేసి రాగానే అల్లుడు ఒడ్డుకు వచ్చేసాడు పడవతో సహా. కొత్తింటికి పోయారు, యాట వ్రతం చేస్తూ సత్యలోకి పోయారు. చూసారా, మనం కూడా వ్రతం చేస్తున్నాం. మనకు కూడా మనసులో కోరిక మొక్కండి, స్వామి మాకు కోరిక తీరనండి అని భగవంతుని మనసారా పూజ చేయండి అని. ఓం సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అక్షంతలే దండం పెట్టు. యఫలమీర్యా ఫలా పుష్పహిత్య. మళ్ళీ పశ్చిమ వేయండి. హరిద్రాన్ని ధాయ, కుంకుమాన్ని ధాయ. అందరూ అక్షంతల చేత పట్టుకోండి. యఫలమీర్యా ఫలా పుష్పహిత్య నారికేళ ఫలోదకం సమర్పయామి. అక్షంతలు ఒకటి గిన్నెకి గిన్నె గిన్నె సరిపోతే ఒక లీటర్ ఇలా బియ్యం కలుపుకోండి, అందరికి పంచండి. అచ్యుత ప్రియమేధ సో సవితస్య. మరి మనం ముందేం చెప్పుకున్నాం, బ్రాహ్మడి కథ చెప్పినాం. అర్థమైందా మీకు? కథ చక్కగా వినాలా, సత్యనారాయణ చక్కగా చేయాలి. అలాగే 2వ అధ్యాయంలో ఏమిన్నాం, కట్టిలకు వాడి కథ విన్నాం. చూసిన రమేష్ నీ కోడలకు అర్థమైపోతుంది, పంతులు పట్టుకొని అడుగుతాడని. 3వ అధ్యాయం సౌకారి కథ, 4వ అధ్యాయం సౌకారి కథ. ఇప్పుడు 5వ అధ్యాయంలో ఒక రాజు కథ చెప్తా. పూర్వకాలంలో తుంగధ్వజరాజా అన్నాయాం అని. తుంగధ్వజుడు అని ఒక పేరున్న రాజు అడవిలో వేటకాయ వెళ్ళి గొల్లోని పూజ చేస్తుంటే ప్రసాదం పెట్టాడు. ఎక్కడ పూజ చేస్తే ప్రసాదం పెట్టాము మనం, పెడితే తినకుండా పోయాడు ఇంటికి. అహంకారము, దాన్ని ఏమంటారు, మనిషికి ఒక్కొక్కరికి అహంకారం ఉంటుంది. నేను ధనవంతుణ్ణి, నేను గుణవంతుణ్ణి, నేను అందగాడిని, నేను అందగత్తెను, ఇవన్నీ పక్కకు. దేవుడు ముంగడ అందరము సమానమే, దేవుడి ముంగట అందరము సమానమే. దేవుడికి నీ పైసలు నీ ఏమని కూడా చేతులు జోడించుకో, దండం పెడితే నీ కష్టాలు దూరం చేస్తాడు. కాబట్టి రాజు ప్రసాదం స్వీకరించకుండా వెళ్ళాడు. ఏం కులం తక్కువ వీళ్ళు ప్రసాదం తిన్నాను. ఇంటికి పోయేసరికి కూడా భార్య బిడ్డలు చనిపోయి ఉన్నారు. అప్పుడు రాజు అనుకుంటాడు, ఆహా పరమాత్మ గొల్ల పిల్లలిచ్చినటువంటి ప్రసాదమును నిజముగా భావించి, గొల్ల పిల్లల ప్రసాదం ఇస్తే నీచముగా భావించిన, నీచం అంటే కులం తక్కువ అనుకున్నా, ప్రసాదం తినక అహంకారంతో మనిషికి మాట వస్తాయి కదా, స్వామిని మర్చిపోయినా అని చెంపలేసుకొని మళ్ళా గొల్లోళ్ళ దగ్గరికి వెళ్ళి, గొల్లోళ్ళ దగ్గర పోయి వాళ్ళు పెట్టిన ప్రసాదం తిన్నాడు. తిని ఇంటికి పోయేసరికి చనిపోయినాడంతా లేచి కూర్చున్నారు. నేను చెప్పినాదా ఆ కాలం చనిపోతే కూడా లేస్తుంది. మరి ఈ కాలం లేదు. ఈ కాలంలో సత్యం ఏంటంటే భగవంతుడు మన కష్టాలు దూరం చేయడానికి ఉన్నాడు, కోరికలు తీర్చడానికి ఉన్నాడు. కానీ ప్రాణం అనేది ఆ కాలం ఉండే, ఇది కలికాలం. దీని పేరు కలికాలం, యాదుకోండి. పూర్వకాలంలో ఏముండే సత్యకాలం, అంతకుముందు వేరే కాలం. ఇట్లా రకరకాల కాలం. రామచంద్రుడు ఉన్న కాలం వేరే, కృష్ణుడు వెళ్ళేది వేరే, బౌద్ధుడు ఉన్నది వేరే. ఇది కలి. ఇప్పుడు కలిపురుషుడు. కలిపురుషుడు అంటే నువ్వు పుణ్యం చేయకపోతే ఎంత పాపం వస్తుంది. మనం చక్కగా కథ ఇంటున్నామా, ఒకడు ముచ్చట పెట్టాడు, ఎట్లా చేసి దీన్ని భంగం చేస్తాను అంటే కావాలని కాదు, అనుకోకుండా నోట్లకి మాట వచ్చేస్తాయి. అందుకే మీరు కూర్చున్నప్పుడు భక్తితోని మనసులో భగవంతుని మొక్కండి. మీ కొరకు మొక్కండి, నా కోసానికి కాదు, నీ కోసానికి కాదు. ఎవరు పూజ చేస్తే వాళ్ళకే పుణ్యం, తిన్నోడికే కడుపు నిండుతుంది, ఇంకోటి నిండుతుందా? మీరు పుణ్యం చేస్తే మీకే కష్టాలు దూరం అవుతాయి, మనసులో ఉన్న కోరికలు తీరుతాయి. సంతానము, పెళ్లి, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి స్వామి భగవంత ఈ యొక్క మా కష్టాలను దూరం చేయమని ఆ స్వామికి మొక్కుతూ భగవంతుని ప్రార్థన చేద్దాం. అలా షావుకారి సత్యాలో వెళ్ళాడు, తుంగధ్వజరాజు వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు, మళ్ళీ తీర్థప్రసాదం తీసుకున్నాడు. ఇంటికి పోయి ఆట వ్రతం చేస్తూ సత్యలోకం పోయిండు. అక్కడికి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఇంట్లో వ్రతం చేస్తారు. ఇంట్లోకి వచ్చిన వ్రతం చేసిండు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. అలాగే మనం ఏడాది వ్రతం చేసుకోవాలి. వ్రతం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడు నా ఇంట్లో వచ్చిండే ఒక ఆనందం ఉంటుంది. మన ఇంట్లో మనిషి వస్తాడో రాదు, ఇక వ్రతం చేసుకుని నా ఇంట్లో దేవుడు వచ్చిండ్రా, అవునా కదా? దేవుడు వచ్చిండు అంటే ఇంత సంతోషం అవుతుంది. అంటే దేవుడు వచ్చిందంటే ఇంత ఉంటుంది. మరి మన వాళ్ళందరూ మనతో ఉంటే ఎంత సంతోషం అవుతుంది. ఈరోజు మీరు వ్రతం చేస్తున్నట్టు అందరూ భయపడి అందరూ మాలు చేస్తున్నారు, అందరూ దేవుడి కోసం వచ్చారు మీకోసానికి. మరి ఇటువంటి భగవంతుడి ఎప్పుడు మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అందుకే అందరూ చేతులు జోడించుకొని అక్షంతలు వేయాలని చెప్పినాక అక్షంతలు అనస్తే అన్నుండి లేకుండా ఇష్టపెట్టుండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం
शशिवर्णं चतुर्भुजं जाये सर्वविघ्नोपशान्तये। ओम नमो नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो सत्यनारायण स्वामी प्रचोदयातु। మంత్రాలైపోయింది స్వామి మాకు అన్ని కార్యక్రమాలు అరకత్ బర్కత్ మంచిగుండి అనుకున్న పని అనుకున్నట్టు కానీ పాడి పంట సంతానము ఉద్యోగము విద్య ధనం వృద్ధి ఏది ఎవరికి కావాలని మొక్కి అనంత సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు। అందరు అక్షంతలేండి బోలో సత్యనారాయణ భగవానికి జై। రెండు సార్లు కొట్టు పని ఇంకోసారి కొట్టు 11 నాకు ఇవ్వాలి మూడు సార్లు కొట్టించినా లేదా కొట్టించినా లేదా చెప్పు మళ్ళీ ఒక్కొక్కరికాయ ఇవి వక్కలు చేయమని నువ్వు ఆడ కొట్టు ఏం కాదు మరి బండి కూడా తెచ్చుకోలేదు ఏమని అన్నం నైవేద్యం తీసుకురండి అన్నం దుడ్డు పట్టి కొట్టు తెచ్చుందా ఆడుకు బుక్కి ముందు తీసుకురమ్మను ఐదు అన్నం పప్పు సాతం సిరా అన్ని తెచ్చు ఏ బాబు సిరా తీసుకో పప్పు కాడ పెట్టి ఇస్తాక సిరా కొట్టు 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 అది కొట్టు పర్ఫెక్ట్ చూసుకో లక్కలు చేస్తా లక్కలు చేసి దేవుడు కూడా పెట్టి అగ్గి దుడ్డి ఇవి ఇలా పెట్టకు ఇస్తాక తీసుకురా ఇది ప్లేట్ కావద్దు అందుకే ముందు సత్యదేవస్య స్వామి ఓం ప్రాణాయ స్వామి